మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమై రోజులు గడుస్తున్నాయి. చిన్నారి కనిపించకుండా పోయి 9 రోజులవుతుంది. వందలాది మంది ఎంత వెతికినా జ్ఞానేశ్వరి జాడ కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తునిలో జాహ్నవి మిస్సింగ్ పెద్ద మిస్టరీగా మారింది. దొండవాక గ్రామ శివారులోని పామాయిల్ తోటలో కాపలా ఉండే దంపతుల కూతురు జాహ్నవి ఆడుకుంటూ వెళ్లి మిస్ అయిన విషయం తెలిసిందే. సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా చిన్న క్లూ దొరకడం లేదు. ఈ నెల 6న చిన్నారి అదృశ్యం కాగా 9 రోజులుగా పోలీస్ బృందాలు గాలింపులు చేపడుతున్నాయి. అయితే చిన్నారి అదృశ్యమైన సమయంలో ఆమె వెంట వెళ్లి తిరిగొచ్చి శనివారం మృతి చెందిన శునకానికి ఆదివారం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. శునకం శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించి విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత నివేదిక అనుగుణంగా శునకం మరణానికి కారణాలపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్ఎఫ్ వన్యప్రాణుల పర్యవేక్షణ సహాయం సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్ బృందంపై సైతం రంగంలోకి దిగింది. వారంతా తోట కొండ ప్రాంతాన్ని అణువణువు గాలిస్తున్నారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్ల సహాయంతో అన్ని ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. కొండ చుట్టూ అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సాంకేతికంగా కూడా అన్ని కోణాల్లో జాహ్నవి జాడ కోసం విచారిస్తున్నారు. విస్తృత దర్యాప్తు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జూన్ 6న చిన్నారి అదృశ్యం నాటి నుంచి ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా బృందాలు గాలింపు చేపట్టాయి. 7 టవర్ల పరిధిలో సుమారు 4800 ఫోన్ కాల్స్ విశ్లేషించినట్లు తెలిపారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్టు తెలుస్తోంది. వారిని కొందరిని ట్రేస్ చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే 300 మీటర్లకు పైగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించిన సమయంలోనూ ఎటువంటి జంతువుల ఆనవాళ్లు లభ్యం కాలేదని, మానవ ప్రయత్నంతో పాటు సాంకేతికంగా జాను ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.